ఈ సెషన్లో మనం ఫారిన్ కీ లేదంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూస్తాం. ఈ ఫారిన్ కీ లేదంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అప్లై చేసేటప్పుడు మనం మెయిన్గా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జనరల్గా 2 టేబుల్స్ ఉంటాయి. 2 ఆర్ మోర్ టేబుల్స్ అనుకోండి. మినిమం 2 టేబుల్స్. ఫస్ట్ టేబుల్ వచ్చేసి దాన్ని మాస్టర్ టేబుల్ లేదంటే పేరెంట్ టేబుల్ లేదంటే ప్రైమరీ కీ టేబుల్ అంటాం. సెకండ్ టేబుల్, రెండో టేబుల్ని డీటెయిల్డ్ టేబుల్ లేదంటే చైల్డ్ టేబుల్ లేదంటే ఫారిన్ కీ టేబుల్ అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ టేబుల్లో ప్రైమరీ కీ ఫీల్డ్ ఉంటుంది, సెకండ్ టేబుల్లో ఫారిన్ కీ ఫీల్డ్ ఉంటుంది. ఈ రెండు ఫీల్డ్స్కి మధ్యలో మనం రిలేషన్షిప్ అనేది పెడతాం. సో పేరెంట్ టేబుల్లో ఉండే డేటాని అనుసరించి చైల్డ్ టేబుల్లో డేటాని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా వాటిని క్లియర్గా చూసినట్లయితే మనకి స్టెప్ బై స్టెప్ ఆ యొక్క ఫారిన్ కీలో ఇన్వాల్వ్ అయ్యే కండిషన్స్ అన్నీ కూడా మనకి తెలుస్తాయి. సో డిపార్ట్మెంట్ టేబుల్ ఆల్రెడీ ఉంది, దాన్ని డ్రాప్ చేస్తాను. సో కొత్తగా నేను డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ డిఈపిటి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీ కీ ఇస్తున్నాను. దీనికే మనం రిలేషన్షిప్ పెట్టబోతున్నాం. ఇది ప్రైమరీ కీ ఫీల్డ్ అనమాట. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్, సో డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేయడం జరిగింది. దీన్నే మనం పేరెంట్ టేబుల్ అని కానీ లేదంటే ప్రైమరీ కీ టేబుల్ అని కానీ లేదంటే మాస్టర్ టేబుల్ అని కానీ అంటాం. సో ఇందులో ఖచ్చితంగా ఒక ఫీల్డ్ ప్రైమరీ కీ ఫీల్డ్ అయి ఉండాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీ కీ ఫీల్డ్. ఇప్పుడు నేను చైల్డ్ టేబుల్ లేదంటే డీటెయిల్ టేబుల్ లేదంటే ఫారిన్ కీ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో అది ఎంప్లాయ్ అనే టేబుల్ అనమాట. ఇందులో ఎంప్లాయ్ నెంబర్, ఇక్కడ కూడా ఇంకొక ప్రైమరీ కీ పెడదాం. దీనికి ఏం సంబంధం లేదు రిలేషన్షిప్లో. అయితే మిగతా ఫీల్డ్స్ ఎంప్లాయ్ నేమ్, జాబ్, సాలరీ, ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్. డిపార్ట్మెంట్ నెంబర్ పైన ఏ డిపార్ట్మెంట్ నెంబర్ ఉందో దాని డేటా టైపు దీని డేటా టైపు ఒకటిగానే ఉండాలి. సైజెస్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్కి ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్ తోటి మనం రిలేషన్షిప్ పెట్టబోతున్నాం. సో ఓకే, మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు కన్స్ట్రైంట్ని పెడతాం. కన్స్ట్రైంట్ నేమ్ సపోజ్ fk_1, ఫారిన్ కీ ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్లో కంటిన్యూ చేస్తున్నాను. ఫారిన్ కీ రెఫరెన్సెస్, దేన్ని రిఫరెన్స్ చేస్తుంది? డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ని రిఫరెన్స్ చేస్తుంది. ఓకే, ఫారిన్ కీ ఇక్కడ మనం బ్రాకెట్లో డిపార్ట్మెంట్ నెంబర్ రిఫరెన్సెస్ డిపిటి ఆఫ్ డిఎన్ఓ. ఓకే, కన్స్ట్రైంట్ యొక్క పేరు ఏదో ఒకటి ఇచ్చాం. ఫారిన్ కీ మరి ఈ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ ఇదన్నమాట ఫారిన్ కీ ఫీల్డ్. మరి ఇది దేన్ని రిఫరెన్స్ చేస్తుంది? డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ని రిఫరెన్స్ చేస్తుంది. మరి ఈ ఫీల్డ్కి ఇక్కడ రిలేషన్షిప్ అనేది
వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క మాస్టర్ డీటెయిల్ లేదంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది ఈ టేబుల్స్ మధ్యలో కుదిరింది. సో ఇప్పుడు డిస్క్రైబ్ చేసి చూడండి. ఓకే, ఇట్లా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ పైన ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ తోటి రిలేషన్షిప్ పెట్టుకుంది. ఎనీవే, ఇప్పుడు డేటాని మనం మాస్టర్ టేబుల్లోకి ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలి. మాస్టర్ టేబుల్లో ఉండే డేటాని బట్టే లేదంటే పేరెంట్ టేబుల్లో ఉండే డేటాని బట్టే మనం ఈ యొక్క చైల్డ్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం మాస్టర్ టేబుల్లోకి అంటే పేరెంట్ టేబుల్లోకి అంటే డిపార్ట్మెంట్ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తాం. వాల్యూస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసేస్తాం. టైం వేస్ట్ కాకుండా తొందరగా మనకి రికార్డ్స్ పేరెంట్ టేబుల్లోకి ఇన్సర్ట్ అవుతున్నాయి. ఎనీవే 3 రికార్డ్స్ని ఇట్లా ఇన్సర్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30 ఇట్లా 3 రికార్డ్స్ పేరెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేశాను. మరి ఈ రికార్డ్స్ని అనుసరించే అంటే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ని అనుసరించే 10th డిపార్ట్మెంట్లో కానీ 20th డిపార్ట్మెంట్లో కానీ 30th డిపార్ట్మెంట్లో కానీ ఈ మూడిట్లో మాత్రమే ఎంప్లాయీస్ ఉండాలి. ఈ డిపార్ట్మెంట్లో కాకుండా వేరే లేని డిపార్ట్మెంట్లో మీరు ఎంప్లాయీస్ని ఇన్సర్ట్ చేసేదానికి లేదు. అదనమాట అక్కడ కండిషన్. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబు, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంటే సేల్స్ డిపార్ట్మెంట్. సో ఆల్రెడీ ఉన్న డిపార్ట్మెంట్లోనే ఈ యొక్క ఎంప్లాయీని ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇన్సర్ట్ అయింది డేటా. నెక్స్ట్ కూడా నేను 20th డిపార్ట్మెంట్లో ఈ యొక్క ఎంప్లాయీని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇది కూడా ఓకే. అండ్ మళ్ళీ 20th డిపార్ట్మెంట్లోనే ఇంకొక ఎంప్లాయీని కూడా ఇన్సర్ట్ చేసాం. ఇది కూడా ఓకే. బట్ ఇక్కడ నేను డిపార్ట్మెంట్ నెంబర్ 50 అని ఇచ్చాను. ఇది ఎర్రర్ వస్తుంది. చూడండి ఎర్రర్. కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఏ చైల్డ్ రో, ఏ ఫారిన్ కీ కన్స్ట్రైంట్ ఫెయిల్స్. ఎందుకంటే 50th డిపార్ట్మెంట్ టేబుల్లో లేదు కాబట్టి ఇక్కడ 10 కానీ 20 కానీ 30 కానీ ఆ మూడే ఇవ్వాలి. సో మాస్టర్ టేబుల్లో లేని ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఇక్కడ చైల్డ్ టేబుల్లో ఎంప్లాయీస్ని ఇన్సర్ట్ చేసేదానికి లేదు. ఇది కండిషన్ అన్నమాట. ఇది ఫారిన్ కీ వల్లనే ఈ యొక్క కండిషన్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు డేటాని సెలెక్ట్ చేసి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి. మరి అలానే పైన ఉన్న డిపార్ట్మెంట్లోనే ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా ఉంటారు. 10 కానీ 20 కానీ వీటిలోనే ఉన్నారు. 50th డిపార్ట్మెంట్ ఇస్తే ఎటు ఎర్రర్ రావడం జరిగింది. మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి 30th డిపార్ట్మెంట్ని తీసేస్తాను. డిలీట్ ఫ్రమ్ డిఈపిటి వేర్ డిఎన్ఓ ఈక్వల్ టు 30. ఓకే, రిమూవ్ అయిపోయింది. అంటే దీన్ని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని తీసేసాను. అదే మీరు ఈ యొక్క 20 డిపార్ట్మెంట్నో 10th డిపార్ట్మెంట్నో రిమూవ్ చేయండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే 20th డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి ఈ యొక్క మాస్టర్ రికార్డ్ని అంటే 20th డిపార్ట్మెంట్ని కానీ 10th డిపార్ట్మెంట్ని కానీ రిమూవ్ చేయకూడదు. 30thని రిమూవ్ చేసాం ఎందుకంటే 30thలో
మీరు ఎంప్లాయీస్ని ఇన్సర్ట్ చేయలేదు. ఒకవేళ ఇన్సర్ట్ చేసుంటే అప్పుడు కూడా ఎర్రర్ వచ్చి ఉండేది, పైన కూడా ఎర్రర్ అయి ఉండేది అది. బట్ అక్కడ 30th డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ లేరు కాబట్టి అది రిమూవ్ అయిపోయింది. అదే 20th డిపార్ట్మెంట్ ఎర్రర్ రావడం జరిగింది. ఎందుకంటే మీరు ఆ 20th డిపార్ట్మెంట్ కింద చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎర్రర్ ఈ విధంగా షో చేస్తుంది. ఓకే, అదే మీరు మాస్టర్ టేబుల్ని ఇప్పుడు డ్రాప్ చేసి చూడండి. డ్రాప్ టేబుల్ డిపిటి డిపార్ట్మెంట్ టేబుల్ని డ్రాప్ చేస్తే డ్రాప్ కాదు, ఎందుకంటే కరస్పాండింగ్ లింక్ అనేది చైల్డ్ టేబుల్ తోటి ఆ యొక్క మాస్టర్ టేబుల్ పెట్టుకోంది. కాబట్టి ఎప్పుడైతే రిలేషన్షిప్ చైల్డ్ టేబుల్తో ఉందో మాస్టర్ టేబుల్ని డ్రాప్ చేసేదానికి అవకాశం లేదు. ఓకే, అదే ఆ యొక్క రిలేషన్షిప్ తీసేస్తే, అంటే ఆ ఫారిన్ కీని తీసేస్తే అప్పుడు మీరు డ్రాప్ చేయొచ్చు. దట్స్ వాట్ ఇక్కడ ఆల్టర్ టేబుల్ ద్వారా నేను ఆ యొక్క ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఫారిన్ కీని డ్రాప్ చేసేస్తున్నాను. సో చూడండి, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డ్రాప్ ఫారిన్ కీ అని ఇచ్చి ఆ యొక్క ఫారిన్ కీ ఏదైతే పెట్టున్నానో ఆ కీని డ్రాప్ చేసేసాను. సో డ్రాప్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క ఎంప్లాయీ టేబుల్ని డ్రాప్ చేయొచ్చు, అలానే మాస్టర్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ని కూడా కావాల్సింటే డ్రాప్ చేయొచ్చు. ఓకే, నేను ఎంప్లాయీ టేబుల్ని డ్రాప్ చేసేసాను. మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఈసారి అంటే మాస్టర్ టేబుల్ని డ్రాప్ చేసిన, మాస్టర్ రికార్డ్స్ని డ్రాప్ చేసిన, అప్డేట్ చేసిన మీకు ఎర్రర్ వస్తుంది ఎప్పుడు చైల్డ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు. మరి అలా కాకుండా ఇక్కడ నేను ఇట్లా కండిషన్ తీసుకోవడం జరిగింది. కన్స్ట్రైంట్ నేమ్ ఫారిన్ కీ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ రెఫరెన్సెస్ డిపిటి ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇది ఇచ్చాను. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ 2 ఆప్షన్స్ పెట్టానండి. అదేంటి, ఆన్ అప్డేట్ క్యాస్కేడ్ కామా లేదు, ఆన్ డిలీట్ రిస్ట్రిక్ట్. ఆన్ అప్డేట్ క్యాస్కేడ్, ఆన్ డిలీట్ రిస్ట్రిక్ట్ ఈ 2 ఆప్షన్స్ ఇచ్చాను. దీనివల్ల ఏమవుతుందంటే ఆన్ అప్డేట్ క్యాస్కేడ్ అంటే మాస్టర్ టేబుల్లో ఉండే రికార్డ్ని, అంటే ఈ 10th డిపార్ట్మెంట్ కానీ 20th డిపార్ట్మెంట్ కానీ ఏదైనా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా దానికి కరస్పాండింగ్ చైల్డ్ రికార్డ్స్ అప్డేట్ అయిపోతాయి. ఓకే, అదనమాట క్యాస్కేడ్ అంటే. ఆన్ డిలీట్ రిస్ట్రిక్ట్ అంటే మాస్టర్ రికార్డ్ని డిలీట్ చేసినప్పుడు చైల్డ్ రికార్డ్స్ ఏమవ్వాలి అనేది ఇక్కడ డిలీట్ క్యాస్కేడ్, డిలీట్ రిస్ట్రిక్ట్ ఏదైనా ఇవ్వచ్చు. మరి వీటి యొక్క ఆ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎక్స్ట్రాగా ఫారిన్ కీ పెట్టినప్పుడు ఆ యొక్క అప్డేట్ క్యాస్కేడ్, డిలీట్ రిస్ట్రిక్ట్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లోకి మళ్ళీ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, 10th డిపార్ట్మెంట్లోకి ఒక ఎంప్లాయీని ఇన్సర్ట్ చేశాను. అట్లానే 20th డిపార్ట్మెంట్కి ఇంకొక ఎంప్లాయీని ఇన్సర్ట్ చేస్తున్నాను. అట్లానే 20th డిపార్ట్మెంట్లోకే మరొక ఎంప్లాయీని ఇన్సర్ట్ చేశాం. ఇప్పుడు రెండు టేబుల్స్లో ఉన్న డేటాని చూడండి. ఓకే, ఇప్పుడు అప్డేట్ క్యాస్కేడ్ అని వాడాం కాబట్టి ఇప్పుడు పర్చేజ్ డిపార్ట్మెంట్ని అప్డేట్ చేద్దాం. డిపార్ట్మెంట్లో సెట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 30 వేర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్ టు పర్చేజ్ డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత ఉంది, ఇంతకు ముందర 20 ఉంది. ఇప్పుడు ఏమి మార్చాను, దాన్ని 30th మార్చేశాను. సో ఇప్పుడు డేటాని సెలెక్ట్ చేసి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపిటి, అది కాస్త 20th కాస్త 30th డిపార్ట్మెంట్గా చేంజ్ కావడం జరిగింది. అదే ఇప్పుడు యొక్క ఎంప్లాయీస్ యొక్క డేటాను కూడా సెలెక్ట్ చేసి చూడండి. ఇది కూడా 30గా మారింది. ఇంతకుముందు 20th ఉంది. అంటే ఎప్పుడైతే మాస్టర్ రికార్డ్ని మార్చారో, మాస్టర్ రికార్డ్ని అప్డేట్ చేశారో ఆటోమేటిక్గా దాని కరస్పాండింగ్ చైల్డ్ రికార్డ్స్ కూడా అప్డేట్ అయిపోతాయి. ఏ ఆప్షన్ వల్ల కుదిరింది ఇది? ఆన్ అప్డేట్ క్యాస్కేడ్ అనే ఆప్షన్ లాస్ట్లో ఫారిన్ కీ తర్వాత మనం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇది కుదిరిందనమాట. ఓకే,
మరి డిలీట్ చేసి చూడండి ఆ యొక్క 30th డిపార్ట్మెంట్ని. సో రిస్ట్రిక్ట్ అని ఇచ్చాం, ఆన్ డిలీట్ రిస్ట్రిక్ట్, కాబట్టి ఇక్కడ డిలీషన్ కుదరలేదు. డిపార్ట్మెంట్ నెంబర్ 30 రిమూవ్ చేస్తే అది రిమూవ్ కాలేదు. అదే క్యాస్కేడ్ అని ఇచ్చుంటే పైన డిపార్ట్మెంట్ రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా కరస్పాండింగ్ చైల్డ్ రికార్డ్స్ కూడా రిమూవ్ అయిపోవాలన్నమాట. ఓకే, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని ఉంటే అప్డేట్కి మాత్రం క్యాస్కేడ్ అని ఇచ్చాం, డిలీట్కి మాత్రం రిస్ట్రిక్ట్ అని ఇచ్చాం. అదనమాట. ఇక్కడ కూడా క్యాస్కేడ్ అని ఇస్తే చైల్డ్ రికార్డ్స్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోవాలి. పైన రిమూవ్ చేస్తే కింద, అంటే పేరెంట్ టేబుల్లో రిమూవ్ చేస్తే చైల్డ్ టేబుల్లో రిమూవ్ అయిపోవాలి. ఓకే, ఇట్లా మనం డిఫరెంట్ కండిషన్స్ ఈ యొక్క ఫారిన్ కీ ద్వారా, ఫారిన్ కీ పెట్టడం ద్వారా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం చూడడం జరిగింది. ఓకే, ఇట్లానే మీరు యొక్క ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్స్కే కాకుండా మీరు స్టూడెంట్ టేబుల్, మార్క్స్ టేబుల్, అట్లనే స్టూడెంట్ టేబుల్, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ టేబుల్, స్టూడెంట్ అనేది పేరెంట్ అనుకోండి, సబ్జెక్ట్స్ అనేది చైల్డ్ అనుకోండి, అట్లా ఆ విధంగా డిఫరెంట్ టేబుల్స్కి మీరు ఆ యొక్క కామన్ ఫీల్డ్స్ మీద రిలేషన్షిప్స్ పెట్టి చెక్ చేయొచ్చు.